ఓం సద్గురు పరబ్రహ్మణే నమ. వశిష్ఠ వాక్యాల్లో వశిష్ఠుల వారు రాముల వారికి చెప్పిన వాక్యాలు మనం తెలుసుకుంటున్నాం. 10 అయినవి, ఇది 11. దేహమెరుగాకుంటే కర్మమెట్లు చేసు, కర్మందురే జనులు ఓ రామా. స్వప్నమొందిన వాడు కర్మ మెరుగానట్లు, యోగి దేహ మెరుగడు ఓ రామా. దేహం అనేది లేకపోతే కర్మ లేదు కదా. మరి కర్మ అంటారు జనులు. ఆ దేహాన్నే తెలుసుకోకపోతే కర్మం ఎట్లా చేస్తారు? ఇప్పుడు స్వప్నంలో కర్మ చేశాడు, మరి ఆ కర్మ చేసినట్ట చేయనట్ట అంటే అక్కడ చేసినట్టు ఉంటుంది, కానీ ఏ ఇంద్రియాలు పనిచేయవు, ఏది అంటదు. యోగి ఆ విధంగా స్వప్నంలో కర్మ ఎట్లా చేస్తాడో అట్లాగే యోగి దేహభ్రాంతి లేకుండా, స్వార్థం లేకుండా, మరి ఫలితాన్ని ఆశించకుండా ఆ విధంగా చేస్తాడు అని మనకి చెప్పారు. 12వది, ధనుర్ధరుడు అంబును బట్టి విడచిన వెనుకైన క్షణమైన నిలుచునావో రామా. ప్రారబ్ధ కర్మాలు కాల్చిన యోగికిని ప్రారబ్ధముండదు ఓ రామా. ధనుస్సు ధరించిన వాడు బాణాన్ని వదిలాడు అనుకోండి, అది నిలుస్తుందా? వెళ్ళిపోతుంది. అది ఆగమంటే ఆగదు వదిలిన తర్వాత. అట్లాగే ఈ ప్రారబ్ధ కర్మాలు ఎవరికి ఉండవంటే యోగికి ఉండవు. యోగి అంటే యోగి చేసిన ప్రారబ్ధ కర్మాలు భస్మమైపోయినట్టే అనుకోండి. అప్పుడు అంటే ఫలితాన్ని ఆశించకుండా, దేహభావం లేకుండా చేస్తే అవి వీళ్ళకి అంటవు. అప్పుడు అది కర్మ ప్రారబ్ధం ఉండదు గనక, వాళ్ళకి ఆ ప్రారబ్ధం అనేది ఉండదు గనక జన్మ ఉండదు, ప్రారబ్ధము ఉండదు. 13, కుండ కులాలు నిచ్చే దండంబు త్రిప్పక, చక్రంబు తిరుగునా ఓ రామా. మౌని ఎరుకాలేక మనసేంద్రియంబులు మాట తప్పిపోవు ఓ రామా. కుండలు చేసేవాడు ఆ కర్ర తిప్పుతాడు, దాంట్లో కర్ర పెట్టి. ఆ కర్ర తిప్పకపోతే చక్రం తిరగదు, చక్రం తిరగపోతే కుండ తయారవదు. ఆ విధంగా చక్రం తిరగదు కదా, ఆ దండంతో తిప్పకపోతే చక్రం తిరగదు కదా. అట్లాగే మౌని అంటే ముని అంటే మౌనాన్ని వహించేవాడు. ఈ మనసేంద్రియాలన్నీ కూడా మాట వినేవి అయినటువంటి వాడు, అదుపులో ఉంచుకున్నవాడే మౌని. వాళ్ళకి వాళ్ళ మాట అవి వింటాయి. అంటే వాళ్ళ అధీనంలో అవి ఇంద్రియాలు ఉంటాయి. ఆ మౌని ఎట్లా చెప్తే అట్లా, దండం తిప్పితే చక్రం ఎట్లా తిరుగుతుందో అట్లాగే మౌని ఎలా చెబితే అట్లా ఇంద్రియాలు ఆయన మాట వింటాయి, అవి మాట తప్పిపోవు అని చెప్పారు. 14, చలనంబులేనట్టి రాజయోగిని చూచి చెలించెనందురే ఓ రామా. ఓడలోపల ఉన్న వానికే దరి చెట్లు నడచినట్లుండును ఓ రామా. రాజయోగి అంటే రాజ్యాన్ని పరిపాలిస్తూ కూడా యోగిగా ఉన్నటువంటి వాడు మనకి తెలిసి జనక మహారాజు.
ఆయన మ్, ఎట్లాంటి వాడంటే ఆయన వస్తే కానీ గురువుగారు చే బోధ చెప్పేవారు కాదట. ఆయన పొద్దు స్నానం అక్కడ రాజవ్యవహారాలు చేస్తారు, ఆయన వస్తే కానీ ఏం చెప్పరు. మనం ఇక్కడే పొద్దు స్నానం అయ్యింది వీళ్ళ దగ్గర ఉండి సేవలు చేస్తుంటాము, మనకి చెప్పరు, మనల్ని పట్టించుకోరు అని అనుకునేవారట. ఒకరోజు ఆ, ఒకరోజు బోధ చెప్తున్నప్పుడు అక్కడ రాజ్యమంతా తగలబడిపోతుంది అని ఎవరో వచ్చి చెప్పారు. అయినా బోధ దగ్గర నుంచి కదలలేదు జనకుడు, మనసు పోలేదు. అట్లా నిశ్చలంగా అట్లా ఉండిపోయాడు. ఆయన చెప్పేది వింటూ ఉన్నాడు. తతిమ్మ శిష్యులందరూ అయ్యో ఆ మంటలు ఇక్కడ దాకా వచ్చేసి మన గోచీలు కూడా తగలబడిపోతాయేమో అని గబగబా వెళ్ళి గోచీలు దండాలను ఆరేసుకున్న గోచీలు తీసుకున్నారు. మరి ఇప్పుడు ఎవరు అసలైన శిష్యులు, ఎవరు ఉత్తములు, ఎవరు గురువు చెప్పిన మాట వినేవాళ్ళు? అందుకే ఆయన శ్రద్ధగా వింటాడు, ఆచరిస్తాడు కనుక ఆయన వచ్చాక చెప్పేవారనమాట. అప్పుడు తెలుసుకున్నారు ఇదంతా కూడా గురువుగారు సృష్టించిన మాయ. వాళ్ళకి తెలియజేయటానికి ఆ విధంగా సృష్టించాడే కానీ అక్కడ తగలబట్టం లేదు, ఏమీ లేదు. దీనికే వీళ్ళు గబగబా లేచి వెళ్ళారు కదా. ఇప్పుడు అర్థమైందా మీకు? అక్కడ తగలబడిపోతున్నా ఆయన అక్కడ నిశ్చింతగా కూర్చున్నాడు, మీరేమో గోచీలని పరిగెత్తారు. మరి మీకు ఆయనకి తేడా ఇప్పుడు అర్థమైందా అంటాడు గురువుగారు. అప్పుడు వాళ్ళు సిగ్గుపడతారు, అర్థమవుతుంది వాళ్ళకి ఆయన అంత ప్రాధాన్యత గురువుగారు ఎందుకు ఇచ్చారా అనేది అర్థమైంది. అట్లాగే ఇప్పుడు ఆయన అట్లా ఉన్నా మరి అందరికీ తెలియదు కదా, ఆయన మనసు, ఆయన చర్యలు అన్నీ తెలియవు కదా. అందుకని అందరు రాజ్యంలో మునిగిపోయాడు అనుకుంటారు. ఇప్పుడు ఓడలో ఉన్నటువంటి వాళ్ళు ప్రయాణం చేస్తుంటే బస్సులో కానీ మనం ప్రయాణం చేసి మనం కదులుతున్నాం కదా, కానీ ఏమనిపిస్తుంది? ఆ చెట్లు కదులుతున్నట్టు, ఆ చెట్లు వెళ్ళిపోతున్నట్టు, అన్నీ పక్కన ఉన్నాయి అన్నీ అవి కదిలి వెళ్ళిపోతున్నట్లుగా మనకి భ్రమ కలుగుతుంది. అంటే వెళ్ళే వాళ్ళమేమో స్థిరంగా ఉన్నట్టు, స్థిరంగా ఉన్న చెట్లేమో కదిలి వెళ్ళిపోతున్నట్లు మనకి భ్రమ కలుగుతుంది. అదే ఇక్కడ మనకి ఆధ్యాత్మికంగా చెప్పేది. కనపడేవన్నీనేమో అశాశ్వతం, కనపడని పరమాత్మ శాశ్వతం అని మనకి దీని అర్థం దానికి పనికొస్తుంది అన్నమాట. అట్లా ఓడ లోపల ఉన్నవాడికి చెట్లన్నీ కదిలి వెళ్ళిపోతున్నట్లుగా అనిపిస్తాయి, బస్సులో ఇంకా బాగా అనిపిస్తాయి. అవి కదలవు, అవి అక్కడే ఉంటాయి. మనమే వెళ్తున్న వాళ్ళమేమో కదలకుండా ఉన్నట్లుగాను, కదలకుండా ఉండి ఆ చెట్లు కదిలి వెళ్ళిపోతున్నట్లుగా భ్రమ పడతామన్నమాట. అదే అసలు భ్రమ అంటే అది ఉన్నది అర్థం చేసుకోలేని స్థితి, అజ్ఞానము స్థితి అన్నమాట. అది ఇది 14 అయినాయి. 15 నీకు చూడానైన నిప్పు చెదలంటునా, నీలమ్ము తొప్పు పట్టునావు రామా, అటువలెనే యోగియో జనన మరణాదులు ఎన్నడెరుగా బోడు రామా. నువ్వు చూద్దామన్నా నిప్పుకి చెదలబడుతుందా? పట్టదు. నిప్పుకు చెదలబడుతుందా? నిప్పుకి చెదలే పట్టదు. అట్లాగే నీలం తుప్పు పడుతుందా అంటే నీలం తుప్పు పట్టదు. చూద్దామన్నా నిప్పుకు చెదల పట్టదు, నీలానికి తుప్పు పట్టదు. అట్లాగే యోగి కూడా జనన మరణ బంధంలో పడడు, ఎప్పటికీ కూడా జనన మరణాలు ఎరగడు, జీవన్ముక్తుడే అయ్యి ఉంటాడు బ్రతికుండగా. మా దేహం చాలించిన తర్వాత ముక్తి పొందుతాడు తప్ప బంధంలో మళ్ళీ పడడు అని మనకి చెప్పారు. రాముడికి మరి
వశిష్ఠుల వారు చెప్తున్నారంటే అవన్నీ మనకే చెప్పేది. రాముడు సర్వజ్ఞుడు, సర్వేశ్వరుడు, ఆయనకి అన్నీ తెలుసు. అయినా శిష్యుడిగా గురువు గారి దగ్గర కూర్చుని ప్రశ్నించి ఆ జ్ఞానాన్ని అంతా కూడా ఆయన తీసుకున్నట్టుగా తెలుసుకున్నట్టుగా మనకి అందించాడనమాట. స్వస్తి శుభం.